తిరుపతి రూరల్ మండలం అవిలాల వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ మండలం తిరుపతికి వెళ్తున్న బస్సును చంద్రగిరి నుంచి రేణిగుంట వెళ్తున్న టెంపో లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. స్థానికులు బస్సు అద్దాలు పగలకొట్టి ప్రయాణికుల్ని బయటకు తీశారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఏంటే ప్రతిసారి ఫోన్ చేసి నీకొక ఇల్లు ఉంది ఇంటికి రమ్మని గుర్తు చేస్తూ ఉండాలా? నిన్నెవరు ఫోన్ చేయమన్నారు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. నేను అదే చెప్తున్నాను. ఎందుకు ప్రతిసారి కాల్ చేసి ఇలా నష్టపెడుతున్నావు? నువ్వు జాబ్ అని వైజాగ్ వెళ్ళి 2 years అవుతుంది. అసలు ఇంటికి రానే లేదు. అసలు మేము ఉన్నామో పోయావో ఏం పట్టించుకోవా నువ్వు? అమ్మ, నీకు డబ్బులు కావాలంటే చెప్పు, పంపిస్తాను. అంతేగాని ప్రతిసారి కాల్ చేసి నష్టపెట్టకు. అది కాదే, చెప్పేది విను. ఫోన్ పెట్టమ్మా. హలో, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, మమ్మీ కాల్ చేసి మూడ్ ఆఫ్ చేసింది. ఓహో, అయితే బిజీగా ఉండి ఉంటావే. ఎందుకు కాల్ చేసావో చెప్పు. చిన్న ఎమర్జెన్సీ. వైజాగ్ టు తిరుపతి రోడ్లో మన ఏజెన్సీ బస్కి యాక్సిడెంట్ అయింది. అయ్యో, సో సాడ్. పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేశా. వాళ్ళు నియర్ బై స్టేషన్కి అప్డేట్ చేసి రెస్క్యూ చేస్తామన్నారు. వాళ్ళు ప్రతిదానికి లేట్గానే వెళ్తారులే. వాళ్ళు లేటుగా వచ్చిన ట్రావెల్ బస్సు మనది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి చనిపోయిన ఫ్యామిలీస్కి కాంపన్సేషన్ ఇప్పించాలి కదా. అవును, మరెవరు వెళ్తున్నారు? నేనే వెళ్తున్నా. బాస్ ఏమో లేరు, స్టాఫ్ ఫెస్టివల్ లీవ్లో ఉన్నారు. సరే అయితే క్యారీ ఆన్. నీకు ఆ ప్యాసింజర్ లిస్ట్ ఫార్వర్డ్ చేశాను. వాళ్ళకోసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసావా? ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు రోజంతా కూర్చొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఏడుపులు వింటూ ఉండాలా? ప్లీజ్, చెప్పే కదా. నా వల్ల కాదు. నేను అక్కడికే వెళ్ళాలి. అన్ని రిపోర్టర్స్ ఛానల్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. టీవీలో టెలికాస్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కదా. సారీ, నేను చేయలేను. ఇంకెవరినైనా చూసుకో. ప్లీజ్ ప్లీజ్, నాకున్న ఒకే ఒక ఆప్షన్ నువ్వు. నేను లీవ్లో ఉన్నారా? ఈ ఒక్క హెల్ప్ చేయి నువ్వు. నీకు ఎన్ని డేస్ కావాలంటే పెయిడ్ లీవ్ ఇప్పిస్తా. సరే, ఇంకొకసారి రిపీట్ చేయకు. ఓకే, సో ప్యాసింజర్ లిస్ట్ ఫార్వర్డ్ చేస్తా, వాళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి. ఈ 5 మెంబర్స్లో ఎవరికి చేద్దాం ఫస్ట్? ఎవరికో ఒకరికి చేద్దాంలే. ఐస్ క్యూబ్స్ లేవే. హలో మేడం, ధర్ని గారా అండి? అవును, మీరెవరు? మేడం, మేము మైవ్యూ ట్రావెల్స్ నుంచి కాల్ చేస్తున్నాం. విన్సెంట్ రాజ్ మీ హస్బెండేనా? కాదండి, కాబోయే హస్బెండ్. మేడం, సారీ టు ఇన్ఫార్మ్ యూ మేడం. 1 hour బ్యాక్ వైజాగ్ టు తిరుపతి వెళ్ళే బస్ యాక్సిడెంట్ అయింది. బాడీ కన్ఫర్మ్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. మార్నింగ్ అలా బాడీ మీ అడ్రస్కి వస్తుంది. సో ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే ముందే చూసుకోండి. హలో మేడం, ఉన్నారా మేడం? అమ్మా అమ్మా, ఆయనకి యాక్సిడెంట్ అయిందంటమ్మా. రాజ్ చనిపోయారంటమ్మా. ట్రావెల్స్ వాళ్ళు కాల్ చేశారు. ఏమండి, మన అమ్మాయి పడిపోయిందండి, తొందరగా రండి.
చెప్పు. కృతి కాల్ చేసావా? రాజ్ వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేశాను. పాపం ఆయన కాబోయే వైఫ్ ఏమో వినగానే పడిపోయింది. మనమేం చేయలేం కదా. అయినా ఇప్పుడు మనం చెప్పడం అంత అవసరం అంటావా? రేపు ఎలానో టీవీలో మీడియాలో వస్తుంది కదా. టీవీలో సడన్గా చూస్తే తట్టుకోలేరు కదా. హార్ట్ పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే కష్టం కదా. ముందే తెలుసుంటే స్ట్రాంగ్గా ఉంటారని. కానీ అందరూ అలా ఉండరు కదా. నువ్వైతే ఇన్ఫార్మ్ చేయి. మార్నింగ్ వస్తే ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. సరే. ఓకే, ఏదైనా అవసరం అయితే కాల్ చేయి. ఓకే. హలో, ఈజ్ దిస్ కిరణ్? ఎస్, హౌస్ దిస్? సార్, మిస్టర్ ప్రశాంత్ మీ బ్రదరే కదా? ముందు మీరెవరో చెప్పండి. సార్, జస్ట్ కన్ఫర్మ్ చేయండి. మిస్టర్ కిరణ్, స్ట్రీట్ నెంబర్ 6 అదే కదా? ఈ టైంలో కాల్ చేసి నా అడ్రస్ చెప్తున్నావు. అసలు ఎవరు మీరు? ఎందుకు కాల్ చేశారు? సార్, నేను చెప్పేది ఒక 5 మినిట్స్ జాగ్రత్తగా వినండి. మేము మైవ్యూ ట్రావెల్స్ నుండి కాల్ చేస్తున్నాం. 1 అవర్ బ్యాక్ మీ బ్రదర్ ట్రావెల్ చేస్తున్న బస్సు యాక్సిడెంట్ అయింది. అన్ఫార్చునేట్లీ తను చనిపోయారు. ఓ అవునా? సరే, మీ ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసి బాడీని అడ్రస్కి పంపించేయండి. వీడేంటి తమ్ముడు చనిపోయాడంటే మినిమం రియాక్షన్ లేదేంటి? హలో. హలో, నేనండి కిరణ్ని, ప్రశాంత్ వాళ్ళ బ్రదర్. చెప్పండి సార్. నేను ఒక విషయం అడుగుదామని కాల్ చేశా, మీరేమనుకోకండి. అంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. పర్లేదు, అడగండి సార్. ఇప్పుడు నేను మా బ్రదర్ చూడడానికి ఖచ్చితంగా రేపు రావాలా? అంటే నేను ఢిల్లీలో ఉన్నాను కదా, ఇక్కడ లీవ్ దొరకడం చాలా కష్టం. పైగా ఢిల్లీ నుంచి రావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. కానీ సార్, ఆయన మీ బ్రదర్ కదా, వేరెవరో పర్సన్ కాదు కదా. నిజానికి మాకు చిన్నప్పటి నుంచి మాటలు లేవు. పైగా మా ప్రాపర్టీస్ ఇష్యూస్ కూడా చాలానే ఉన్నాయి. మీ ఇష్టం సార్, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు. అంటే మీ ఒపీనియన్ నేను వెళ్ళకపోయినా పర్లేదంటావు? నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్. నేను జస్ట్ ఆ కంపెనీలో ఎంప్లాయీని మాత్రమే. మీ కంఫర్ట్ చూసుకోండి. ఏంటండి, నాకు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. మిమ్మల్ని అడిగితే మీరేమో ఇలా అంటున్నారు. మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళకండి సార్, వదిలేయండి. కరెక్టే కదా. సర్లే, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. పెద్ద మెంటలోడిగా ఉన్నాడు. హలో మేడం, చార్వి గారా అండి? అవును, మీరెవరు? మీ అబ్బాయి కళ్యాణేనా? సడన్గా కాల్ చేసి మా అబ్బాయి గురించి అడుగుతున్నావు. ఎవరమ్మా నువ్వు? మేడం, మేము మైవ్యూ ట్రావెల్స్ నుండి కాల్ చేస్తున్నాం. మీ అబ్బాయి బస్లో వెళ్తుండగా. నాకు అర్థమైంది, ఇంకేం చెప్పకు. ఇంకోసారి ఇలా ప్రాంకులు చేస్తే బాగోదని చెప్పు వాడికి. అయినా వాడి వల్ల జరగాల్సిందంతా జరిగింది. ఇంక ఈ ప్రాంక్ లాపి ఇంటికి రమ్మని చెప్పు వాడికి. అయ్యో మేడం, అది కాదు. ఇంకేం చెప్పకమ్మా. మేడం ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినండి. మీ అబ్బాయి వెళ్తున్న బస్కి యాక్సిడెంట్ అయింది. అందులో 5 మెంబర్స్ చనిపోయారు. చనిపోయిన వాళ్ళల్లో మీ అబ్బాయి ఒకరు. హలో మేడం, ఒక్కసారి బాగా చెక్ చేసుకోండి అమ్మా. అయినా వాడికి బస్లో రావాల్సిన అవసరం ఏముంది? లేదు మేడం, మేము అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు ఇన్ఫార్మ్ చేశాం. బాగా చెక్ చేయండి అమ్మా. వాడి మీదే ఆశలు పెట్టుకొని మేమిద్దరం బతుకుతున్నాం. అలా అనకండి మేడం, బీ స్ట్రాంగ్. హలో, నవదీప్ గారా అండి? నవదీప్నే, కానీ నన్నేవో రెస్పెక్ట్తో గారు అని పిలవరు. నవదీప్, మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? సిస్టర్ ఉన్నారు. ఒకసారి మీ సిస్టర్కి ఫోన్ ఇస్తారా? ఇప్పుడే పాప బాగా ఏడ్చి పడుకుంది. మళ్ళీ లేస్తే అస్సలు పడుకోదు. మీ ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? నేను పాప తప్ప ఇంకెవరూ లేరు. సరే, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 7th స్టాండర్డ్. నవదీప్, మీ డాడీ నేను ఫ్రెండ్స్ ఒకే చోట వర్క్ చేశాం. మరి మీరు నన్ను గారు అని ఎందుకు పిలిచారు?
ఓకే, జస్ట్ సరదాగా అన్నాను అంతే. అవును, మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళారు? మీ మమ్మీ నెంబర్ చెప్తావా? మాట్లాడాలి. అక్క, మీరు నిజంగానే మా డాడీ ఫ్రెండా? అవును నవదీప్, నేను మీ డాడీ ఫ్రెండ్సే. అయితే డాడీ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే జస్ట్ బయటికి వెళ్ళారు. అవునా? మరి డాడీ మీకు చెప్పలేదా మా మమ్మీ 3 months బ్యాకే చచ్చిపోయారని? హలో హలో అక్క, డాడీని ఒకసారి మాట్లాడమని చెప్పండి. ఎప్పటి నుంచో కాల్ చేస్తే ఆన్సర్ ఇవ్వట్లేదు. సరే, వచ్చాక కాల్ చేపిస్తాను. ఏమైందక్క, ఏడుస్తున్నావా? అదేం లేదు, కొంచెం హెల్త్ బాగాలేదంతే. పర్లేదక్క, మీ మమ్మీని హగ్ చేసుకొని పడుకోండి, తగ్గిపోతుంది. సరే, ఇంక నుండి అలానే చేస్తాను. సరే అక్క, డాడీని తొందరగా రమ్మని చెప్పండి. సరే, బాయ్. మరి డాడీ మీకు చెప్పలేదా మా మమ్మీ 3 months బ్యాకే చచ్చిపోయారని? పర్లేదక్క, మీ మమ్మీని హగ్ చేసుకొని పడుకోండి, తగ్గిపోతుంది. హలో మేడం, నేను కిరణ్. చెప్పండి సార్. నేను రావడానికి బిజీ షెడ్యూల్ వల్ల అస్సలు టైం దొరకట్లేదు. రాకపోతే మళ్ళీ తమ్ముడి మీద రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటారు కదా. ఒక పని చేస్తా, నాకు హెల్త్ సివియర్గా ఉందని చెప్పనా, అప్పుడు ఎవ్వరూ బ్యాడ్గా అనుకోరు కదా. హలో హలో మేడం. సార్, నేను జస్ట్ ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీని మాత్రమే. మీకు ఇన్ఫార్మ్ చేయడం మాత్రమే నా వర్క్. మేడం అలా కాదు, మీరేమన్నా సజెషన్స్ ఇస్తారేమో అని అడిగా. మీ తమ్ముడు ఫోన్లో అన్ని నెంబర్స్ ఉండగా మీ నెంబర్ మాత్రమే ఇచ్చారంటే అలాంటప్పుడు మీరు ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటారు? అవును, బట్ సార్, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, మీ ఇష్టం. హలో, ఈజ్ దిస్ బాలకృష్ణ? హూస్ దిస్? సార్, మేము మైవ్యూ ట్రావెల్స్ నుండి కాల్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్ సోమేషా? అవును. సార్, యాక్చువల్లీ వైజాగ్ టు తిరుపతి ట్రావెల్ చేసే బస్ యాక్సిడెంట్ అయింది. మీ ఫ్రెండ్ చనిపోయారు. ఇలాంటి జోక్స్ వాడు చెప్తే నమ్మనని మీ దగ్గర చెప్పిస్తున్నాడా? అయ్యో, అది కాదు సార్. ఫస్ట్ వాడి దగ్గర ఫోన్ ఇవ్వండి. సార్ ప్లీజ్, ఒక 2 minutes నేను చెప్పేది వినండి. వైజాగ్ టు తిరుపతి వెళ్ళే బస్ యాక్సిడెంట్ అయింది. మీ ఫ్రెండ్ చనిపోయారు. కాసేపట్లో న్యూస్లో కూడా వస్తుంది. మీరు చెప్పేది నిజమా? అవును సార్. ఏం చేసినా కలిసి ఉందామనేవాడు నన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం నన్ను ఒక్కడిని చేసి వెళ్ళిపోయాడు. సారీ సార్, ట్రై టు అండర్స్టాండ్. తిరుపతి రూరల్ మండలం అదిలాల వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతికి వెళ్తున్న బస్సును చంద్రగిరి నుంచి రేణిగుంట వెళ్తున్న టెంపో లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. హలో అక్క, చెప్పు నవదీప్. డాడీ ఇన్సేపు మీతో ఉన్నారని చెప్పారు కదా. అవును. మరి ఇప్పుడేందక్క, డాడీకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని టీవీలో చెప్తున్నారు. డాడీ చనిపోయారా అక్క? హలో, ఎవరమ్మా నువ్వు? మీరు? నేను వాళ్ళ రిలేటివ్నమ్మా. నేను మైవ్యూ ట్రావెల్స్ నుంచి కాల్ చేస్తున్నాను. నవదీప్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయారు. మీరు కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఎలా చెప్పాలమ్మా? 3 months బ్యాకే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాన్న కూడా అంటే అంత చిన్న పిల్లలు ఎలా తట్టుకుంటారమ్మా? నిన్నెవరు ఫోన్ చేయమన్నారు? నేను అదే చెప్తున్నాను. ఎందుకు ప్రతిసారి కాల్ చేసి ఇలా నష్టపెడుతున్నావు? అమ్మ, నీకు డబ్బులు కావాలంటే చెప్పు, పంపిస్తాను. అంతేగాని ప్రతిసారి కాల్ చేసి నష్టపెట్టకు.
అమ్మ నేను ఇంటికి వస్తాను.